మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు అసలైన సవాల్కు సిద్ధమైంది. సెమీఫైనల్ చేరాలి అంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాను భారత్ ఢీకొంటుంది. ఆడిన 4 మ్యాచ్లు గెలిచిన ఆసీస్ సెమీస్ చేరడం లాంఛనమే కాగా ఈ గ్రూప్ 1లో రెండో జట్టుగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య పోటీ ఉంది. అయితే సఫారీల కంటే హర్మన్ సేన రన్ రేటు చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి మన మ్యాచ్కు ముందు ఒకవేళ బంగ్లాదేశ్ను దక్షిణాఫ్రికా ఓడించినా రన్ రేటు సమస్యలు రాకుండా ఆసీస్ను భారత్ ఓడిస్తే సరిపోతుంది. అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల వ్యక్తిగత ఫామ్ ని చూస్తే టీమిండియా పరిస్థితి గొప్పగా లేదు. బలహీన జట్లు పాకిస్తాన్, నెదర్లాండ్లను సులువుగా ఓడించిన భారత్ దక్షిణాఫ్రికా చేతిలో భంగపడింది. ఆపై బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ పై కూడా లక్ష్య ఛేదనలో తడబడింది. ఈ నేపథ్యంలో ప్లేయర్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన భారత జట్టుకు గత మ్యాచ్లో అనూహ్య ఓటమి ఎదురైంది. బలహీన జట్లలో ఒకటైన ఐర్లాండ్ సమిష్టి ప్రదర్శనతో టీమిండియాపై తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ పరాజయం చాలా అరుదైనదిగా చూపిస్తూ ఓటమిని ఒక్క మ్యాచ్కే పరిమితం చేయవలసిన బాధ్యత భారత్పై ఉంది. ఇందుకోసం టీమిండియా ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా నెలకొంది. అతి బలమైన బ్యాటింగ్ లైనప్పై ఒక అభిషేక్ శర్మ మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అంచనాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంది. ఇక ఐపీఎల్లో సారథిగా చెలరేగిన శ్రేయస్ భారత కెప్టెన్గా తొలి మ్యాచ్ను ఓటమితో మొదలుపెట్టాడు. ఇప్పుడు తాను బ్యాటింగ్లో సత్తా చాటడంతో పాటు నాయకుడిగా కూడా జట్టును గెలిపించవలసిన బాధ్యత ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.